గ్లోబల్ రౌండప్. పొరుగు దేశం పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్కు అభినందనలు అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్తానీ అసెంబ్లీ ఎన్నికల్లో షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థుల అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయితే పార్లమెంట్లో మెజారిటీని పొందలేకపోయారు. దీంతో షెహబాజ్ షరీఫ్ పార్టీ పాక్లో అధికారం చేపట్టింది. ఇజ్రాయెల్పై లెబనాన్కు చెందిన హేజుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడిలో కేరళకు చెందిన ఓ భారతీయుడు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. నార్థన్ బార్డర్లో ఉన్న మార్గలియేట్లో ఉన్న వ్యవసాయ క్షేత్రంపై ఈ మిసైల్ అటాక్ జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. కొల్లాంకు చెందిన ప్రతిభన్ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. జీవ్ ఆసుపత్రిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. క్షిపణి దాడిలో బుష్ జోసెఫ్ జార్జీ, పౌల్ మిల్వాన్ అనే వ్యక్తులు గాయపడ్డారు. అక్టోబర్ 8 తేదీ నుంచి హమాస్కు మద్దతుగా హేజుల్లా ఆ దాడులు చేస్తుంది. ఫ్రాన్స్ పార్లమెంట్ సోమవారం చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో దీనిపై ఓటింగ్ నిర్వహించగా 780-72 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో మహిళల హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. పోటీ చట్టాలను అతిక్రమించి సొంత మ్యూజిక్ సర్వీసులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి యూరోపియన్ యూనియన్ 16,500 కోట్ల రూపాయల భారీ జరిమానాను విధించింది. తమ యాప్ బయట ప్రత్యామ్నాయ చౌకైన సంగీత చంద సేవల గురించి iOS యూజర్లకు యాప్ డెవలపర్ల సమాచారం అందించడాన్ని యాపిల్ పూర్తిగా నిషేధించిందని యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్టవిరుద్ధం. లక్షలాది యూరోపియన్ వినియోగదారులపై ఇది ప్రభావం చూపిందని EU కాంపిటీషన్ కమిషనర్ వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2020లో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్లకు ఆయనను బాధ్యుడిని చేస్తూ రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరును తొలగిస్తూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదట కాంగ్రెస్ చర్య తీసుకోకుండా అంతరుద్యం తర్వాత కాలం నాటి రాజ్యాంగ నిబంధనను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కొలరాడో, ఇల్నాయస్, మైనా వంటి చోట్ల ట్రంప్కు వ్యతిరేకంగా పిటిషన్లు చేసిన ప్రత్యామ్నాయాలు విఫలమయ్యాయి. రిపబ్లికన్ పార్టీ తరపున దేశ అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.